ఈ రాష్ట్ర బడ్జెట్ కాదు అధ్యక్ష, దేశ బడ్జెట్ కూడా సరిపోదు. కానీ ఏదో ఒక రకంగా అధికారంలోకి రావాలా, ఏదో ఒక రకంగా మోసం చేయాలా. ప్రజలు మోసపోతూనే ఉంటారు, మేము మోసం చేస్తూనే ఉంటాం అన్నట్టుగా ప్రజల్ని మభ్యపెట్టి అబద్ధం చెప్పి మోసం చేసి మళ్ళీ అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేసిండ్రు, అధికారంలోకి వచ్చిండ్రు అధ్యక్ష. కానీ ప్రజలు గమనిస్తున్నారు అధ్యక్ష, ప్రజలు గమనిస్తూ ఉన్నారు, మీ మోసాన్ని గమనిస్తూ ఉన్నారు. ఇది ఎక్కువ కాలం సాగే సంసారం కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అది కాదు అధ్యక్ష, ప్రతి బడ్జెట్లో మీరు ఇచ్చినటువంటి హామీల ప్రకారం ఏం చెప్తా ఉన్నాను అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాటల హామీ ప్రకారం ఏబిసిడి వర్గీకరణ గురించి మీరు మాట్లాడారు కదా. కనీసం ఏబిసిడి వర్గీకరణ కన్నా అసెంబ్లీలో ఒక తీర్మానం ప్రవేశపెట్టాల్సిందిగా నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఎందుకంటే మీరు హామీలు మళ్ళీ ఒకసారి కొత్త తెలంగాణ సభలు ఇద్దాం సార్, కొత్త సభలు ఇద్దాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది, కొత్త సభలు ఇద్దాం. మీకేమైనా అబ్జెక్షన్ ఉందా? మేము కేంద్ర ప్రభుత్వం ఇస్తానని ఒప్పుకున్నది, ఇస్తున్నాం ఖచ్చితంగా. కమిటీ చేసినాం, ఆల్రెడీ కమిటీ చేసినాం సార్, మీరు టెన్షన్ పడకండి. కమిటీ చేసినాం, మేము చెప్పిన మాటకు కట్టుబడి ఉంటాం. మీలాగా తప్పుడు వాగ్దానాలు చేసే పార్టీ కాదు మాది. ఎప్పుడైనా సరే ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. అంతేకాదు అధ్యక్ష, అదే కాకుండా మూసీ ప్రక్షాళన స్వాగతిస్తున్నాం అధ్యక్ష. 1000 కోట్లు మంజూరు చేశారు అంటే బడ్జెట్లో పెట్టారు ఆ మూసీ ప్రక్షాళన. ఎందుకంటే మేము వాస్తవాలను ఒప్పుకునేటువంటి కన్స్ట్రక్టివ్ అపోజిషన్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా దాన్ని మేము ఇది చేస్తున్నాం. కానీ హుస్సేన్ సాగర్ ప్రక్షాళనకు కావాల్సిన నిధులు ఎంత అధ్యక్ష? మీరు ఇచ్చిన 1000 కోట్లు దేనికి సరిపోతాయి అధ్యక్ష? ఇప్పుడు చేస్తే మేము చిన్నగా ఉన్నప్పుడు మూసీతో పాటు హుస్సేన్ సాగర్ పక్కనే మనం ఉంటాము. హుస్సేన్ సాగర్ గురించి కూడా మీరు మాట్లాడుంటే బాగుండేది. మేము చిన్నగా ఉన్నప్పుడు మా స్కూల్కి వెళ్ళేటప్పుడు అక్కడి నుంచే వెళ్తుంటే తాగే నీరు అని చెప్పేసి చెప్తురు. అది అక్కడ నుంచి చాలామంది బిందెలతో మోద్దురు. అటువంటి మూసినది ఈరోజు కనీసం పక్కన కూర్చునే పరిస్థితి లేని పరిస్థితి ఉంది కదా. మరి దాని గురించి కూడా ఆలోచిస్తే బాగుండేది అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష. అదే కాకుండా మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ క్లస్టర్ డెవలప్మెంట్ విషయంలో ఎంఎస్సి సిడిపి మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో చేనేత పరిశ్రమ మెగా టెక్స్టైల్ పార్క్ కోసం పిఎం మిత్ర, మీరు పిఎం ఆవాస్ యోజన ఇవన్నీ కూడా వాడుకుంటున్నందుకు నేను అభినందిస్తున్నాను. కానీ అధ్యక్ష, ఫార్మాసిటీ హైదరాబాద్ ఇంత పెద్ద ఎత్తున గ్రో అవుతూ ఉంటే ఫార్మాసిటీని ఎందుకు ఔటర్ రింగ్ రోడ్ అవతలకు పంపట్లేదు అధ్యక్ష? ఫార్మాసిటీ ఎందుకు మీరు ఇంకా అక్కడే పెట్టాల్సి వస్తుంది అధ్యక్ష? పొల్యూషన్ గురించి ఇంతగా మాట్లాడుతున్నాం, మరి ఎందుకు ఈరోజు ఫార్మాసిటీని షిఫ్ట్ చేయాల్సినటువంటి, ఆ రోజు ఫార్మాసిటీకి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఫార్మాసిటీ విషయంలో ఎందుకు ఈరోజు మరి దాన్ని అక్కడి నుంచి షిఫ్ట్ చేయాలని ఆలోచన చేయడం లేదో చెప్పాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అందుకే అధ్యక్ష, మరి ఈరోజు మేనిఫెస్టోలో కీలకమైనటువంటి మరి వ్యవసాయ కూలీలకు అధ్యక్ష దాదాపు మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అధ్యక్ష, మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలకు దాదాపుగా మీరు అలొకేట్ చేసింది 53,000 కోట్లు అయితే అవసరం ఉన్నది 1,50,000 కోట్లు అధ్యక్ష. అదే మాదిరిగా 412 హామీలను పూర్తిగా విస్మరించిన అధ్యక్ష. దాని గురించి ఎక్కడ కూడా మీరు ప్రస్తావన చేయలేదని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మరి ఈరోజు అదే మాదిరిగా అధ్యక్ష, సర్కారు వైద్యం విద్య మీద విస్మరించింది అధ్యక్ష. విద్యా వైద్యం గత ప్రభుత్వం ఇచ్చిన అలొకేషన్స్కి దగ్గరగా అలొకేషన్ ఇచ్చింది అధ్యక్ష. గత ప్రభుత్వం ఇచ్చిన అలొకేషన్ ప్రకారం వైద్యం భారతదేశంలోనే చిట్ట చివరి స్థానంలో నిలిచింది అధ్యక్ష. విద్య 23వ స్థానంలో నిలిచింది అధ్యక్ష, 32వ స్థానంలో నిలిచింది అధ్యక్ష. మరి ఈ రకంగా గత ప్రభుత్వం అలొకేట్ చేసిన దానికి దగ్గరగా మీరు అలొకేట్ చేసేసి మీరు విద్యని ఏ అట్టడుగు బడుగు బలైన వర్గాలకు అవసరమయ్యేటువంటి మరి విద్యాన్ని ఎందుకు విస్మరిస్తూ ఉన్నారు? మరి ఖచ్చితంగా మరి
ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ రకంగా మీరు పేపర్స్ మరి అధ్యక్ష, ఈరోజు నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కేవలం కాళేశ్వరంకి రాలేదు కాబట్టి బీజేపీ టీఆర్ఎస్ ఒకటిని చెప్పే ప్రయత్నం చేసిండు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా తెలివైనడు అధ్యక్ష. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, చాలా తెలివైనడు కాబట్టి అధ్యక్ష ఆయన అందుకనే అధ్యక్ష గతంలో కూడా ఇదే ప్రొపగండాని స్లోగన్ని వాడుకునే ముఖ్యమంత్రి అయిన అధ్యక్ష. మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ అదే స్లోగన్ని వాడుకొని అయిదామంటే ఒకసారి పనిచేస్తుంది కానీ మళ్ళీ ఇది పని చేయదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ప్రతిసారి ముఖ్యమంత్రి గారు సేమ్ ఫార్ములా పనికిరాదు. నేను మీకు విషయం తెలియజేస్తా ఉన్నాను, ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ తోటి కలిసి పనిచేసే సమస్య లేదు, చేయబోదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఏదున్నా సంసారం మీ మధ్యలో ఉన్నది, రిలేషన్షిప్ మీ మధ్యలో ఉన్నది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, మరి నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం బోర్డు ఎందుకు అధ్యక్ష? కాళేశ్వరం పోవడానికి ఎమ్మెల్యేలు ఏమన్నా టెక్నికల్ పర్సన్స్ అధ్యక్ష? మాకేం అర్థమవుతుంది అధ్యక్ష? మీరేమన్నా ఉంటే అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష, గౌరవ సభ్యులు ఏదైతుందో ముఖ్యమంత్రి గారి పేరు తీసుకొని మాట్లాడుతున్నారు. వారు ఏం చెప్పినారు తెలంగాణ ప్రజానికానికి